చెప్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అంటున్నాడండి. అంటే ప్రకటించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. మొదట యెషయాకు ప్రకటించింది ఎవరు? దేవాది దేవుడు తన రాకను గూర్చి, అంటే భూమి మీదకి ఆయన శరీరధారిగా ఎందుకు వస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి అనేటటువంటి విషయాలను ముందుగా ఎవరికి తెలియపరిచాడంటే ప్రవక్త అయినటువంటి యెషయాకు తెలియపరిచాడు. అంటే మొదట ప్రకటించింది యెషయాకు ఎవరు? దేవాది దేవుడు. అది విన్న యెషయా ఎవరికి ప్రకటించాడు? ప్రజలకు ప్రకటించాడు. అంటే దేవాది దేవుడు సశరీరుడుగా అనగా శరీరధారిగా భూలోకానికి రాబోతున్నాడని ప్రవక్త యెషయా ప్రకటించడము జరిగింది.